ఒక తోట ఉంది. ఆ తోటకి కాపలాదారుడు రామయ్య, అతని భార్య కాంతమ్మ. వాళ్ళు తోటలోనే కాపురం ఉండేవాళ్ళు. ఒకరోజు ఉదయం రామయ్య తోటలో తిరుగుతున్నాడు. ఒకవైపున చెట్లు విరిగి ఉండటం గమనించాడు. రాజుగారికి తెలిస్తే శిక్ష తప్పదేమోనని భయపడ్డాడు. తోటంతా తిరిగాడు. కంచె అంతా బానే ఉంది. మరి జంతువులు లోపలికి ఎలా వచ్చాయో రామయ్యకు అస్సలు అర్థం కాలేదు. ఆ రోజు నుండి ప్రతి రాత్రి రామయ్య మాటు వేసి కాపలా కాచాడు. పున్నమి రాత్రి వచ్చింది. వెన్నెల పిండారబోసినట్లు ఉంది. రామయ్య జాగ్రత్తగా చూస్తున్నాడు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. ఆకాశం నుండి ఒక కాంతి నెమ్మదిగా తోటలోకి దిగింది. అది ఒక అందమైన రెక్కల ఏనుగు. అది మిలమిలా మెరుస్తున్నది. రామయ్య ఆశ్చర్యానికి అంతులేదు. ఆ ఏనుగు తోటంతా తిరిగింది. తనకు ఇష్టమైన చెట్లు కొమ్మలను పట్టి విరిచింది. ఆకులన్నీ మేసింది. రామయ్య ఏనుగును నెమ్మదిగా వెంటాడాడు. ఉదయం కావస్తోంది. ఏనుగు ఒక్కసారిగా గింకరించి వెంటనే పైకి ఎగరసాగింది. రామయ్య గబుక్కున దాని తోక పట్టుకున్నాడు. ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఏనుగుతో పాటు ఓ వింత లోకానికి చేరాడు. అక్కడ ఎటు చూసిన రత్నరాసులే. భవనాలన్నీ బంగారుమయం. జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి. పక్షులు మాట్లాడుతున్నాయి. చేపలు నేల మీద తిరుగుతున్నాయి. చెట్లు నడుస్తున్నాయి. గుట్టలు కొండలు గాలిలో తేలుతున్నాయి. రామయ్యకు అదంతా చూసి ఆశ్చర్యమైంది. వచ్చి చాలాసేపు అయిందేమో. రామయ్యకు చాలా ఆకలయింది. ఏది తలుచుకుంటే అది ప్రత్యక్షమవుతుంది. బూరెలు, గారెలు, లడ్లు, పరమాన్నం వంటివి కోరుకున్నాడు. కోరుకున్నది కోరినట్టే తడువుగా దగ్గరకు వచ్చింది. వాటిని తనివి తీరా తిన్నాడు. బోలెడు బంగారం కావాలనుకున్నాడు. ఆశ్చర్యంగా వెంటనే బోలెడు బంగారం అతని దగ్గరికి వచ్చేసింది. రత్నరాసులు కావాలని కోరుకున్నాడు. అవి కూడా వెంటనే వచ్చేశాయి. తనకు కావలసిన అన్ని మూట కట్టుకున్నాడు. మళ్ళీ నెల రోజులకు పున్నమి రోజు వచ్చింది. ఏనుగు తోక పట్టుకొని రామయ్య భూలోకం చేరాడు. తాను చూసిన వింతలన్నీ రామయ్య ఊరంతా చెప్పాడు. వింత వస్తువులన్నీ చూపాడు. కొంతమంది అతని మాటలు నమ్మలేదు. వారందర్నీ వింతలోకం తీసుకుపోతానన్నాడు. పున్నమి రోజు రాత్రి వారందర్నీ తోటకు రమ్మన్నాడు. పున్నమి రోజు రానే వచ్చింది. అందరూ చూస్తుండగానే రెక్కలి ఏనుగు తోటలో దిగింది. తనకు కావలసిన మేతంతా మేసింది. ఉదయం కావస్తుండగా గింకరించి పైకి ఎగిరిపోయింది. రామయ్య దాన్ని తోక పట్టుకున్నాడు. అతని కాలిని కాంతమ్మ, ఆమె కాలిని మరొకరు, ఇలా ఒకరి కాలు పట్టుకొని మరొకరు వేలాడుతూ అందరూ ఆకాశంలోని ప్రయాణించారు. చివర్లో మల్లమ్మ వేలాడుతున్నది. ఆమెకు ఒక సందేహం వచ్చింది. ఓపిక పెట్టలేకపోయి వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దగా ఉంటాయి అని పైవాడిని అడిగింది. వాడు తన పైవాడిని అడిగారు. చివరికి ఆ ప్రశ్న రామయ్యకు చేరింది. రామయ్య ఉత్సాహాన్ని ఆపుకోలేక గుమ్మడికాయలు ఇంత పెద్దగా ఉంటాయని చెయ్యి చాపబోయి చేతులు జారి విడిచాడు.